హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మునక్కాయ కర్రీ అయితే చేయబోతున్నాను. ఇదైతే మా చెట్లో ఉన్నవి కొంచెం ముదిరిపోయాయని మా డాడీ అయితే కోసుకొచ్చారు. ఇంకా దీంట్లో ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే నాకైతే ఒక కర్రీ అయితే గుర్తొచ్చింది. చేసేద్దామా? ముందుగా ఈ మునక్కాయలను అయితే బాగా కడిగి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ప్లేట్లో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను. ఎందుకంటే ఇవైతే కొంచెం లావు ఉన్నాయి, దానికోసమే. కానీ ఇవైతే ముదరలేదు, నేతగానే ఉన్నాయి. మీరు ఒకవేళ తెచ్చుకున్నట్లయితే కొంచెం పెద్ద పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కట్ చేసుకున్నాను. దీనిలోకి మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. మసాలా కావాల్సింది వచ్చేసి నేనైతే శనగగింజల పేస్ట్ అయితే ముందే చేసేసుకున్నాను. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. మీరు శనగగింజలు వేసుకోండి. శనగగింజల్లోకి ఇలా జీలకర్ర, చెక్క, లవంగం అయితే వేసుకోండి. అయితే కొంచెం దూరగా వేయించి వేసుకోండి, అందువల్ల టేస్ట్ అయితే బాగుంటుంది. పేస్ట్ అయితే వస్తుంది, మీరైతే దీన్ని సపరేట్గా తీసేసుకోండి. ఇందులోకి నేను మర్చిపోయాను, కొబ్బరి కావాలంటే కూడా మీరు వేసుకోవచ్చు. ఇంకా అదే మిక్సీలో టొమాటో పేస్ట్ అయితే ఇలా తీసుకోండి. ఒక 2 నుండి 3 అయితే తీసుకోండి. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోండి. ఇంకా అందులోకి కొన్ని సాసులు అయితే వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, ఆనియన్, ఒక 2 ఎండుమిరపకాయలు అయితే వేసుకోండి. ఉన్నట్లుగానే ఒక చిటికెడ పసుపు అయితే వేసుకోండి. అందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. ఇది బాగా వేగిన తర్వాత అందులోకి అప్పుడే రుబ్బి పెట్టుకున్న మసాలా అయితే వేసేసుకుందాం. ఇది వేసేసుకొని బాగా అయితే కలుపుకోవాలి. మునక్కాయలన్నీ వేసుకొని అయితే వేయించుకోవాలి. చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ అయితే వేసేసుకోవాలి. గరం మసాలా, కారం పొడి, ధనియాల పొడి అయితే వేసుకొని బాగా కలుపుకొని వేయించుకోండి. ఇలాగా ఆయిల్ అయితే బయటకు వస్తుంది కదా, ఈ టైంలో కొంచెం అయితే కస్తూరి మెంతి వేసేసుకోండి. వేసుకొని కాసేపు ఆ ముక్కలు ఉడికాయా లేదా అయితే చూసుకొని తగినంత వాటర్ అయితే వేసుకొని ముక్కలు బాగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. వాటర్ వేసిన తర్వాత తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. అయితే ఇంత సాల్ట్ వేసుకున్నాను. ఇంకా సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలబెట్టేసి మూత పెట్టేసి అయితే వదిలేయండి. ఇంకా మంటని స్లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 2 to 3 మినిట్స్కి అయితే ఒకసారి తీసి కలిపెడుతూ ఉండండి. ఇలాగ బాగా ఉడికిన తర్వాత దించేసుకొని సర్వ్ చేసుకోవడమే, అంతే.